Kana Masuraba, Kana Misula Karaba, నా ప్రభువా నాయన మాటలు మాట్లాడచ్చయ్యా. నా ప్రభువా నాయన ప్రభువా యేసుక్రీస్తు ప్రభువా నాయన ఈరోజు మేమందరము ఈ దినాన ఈ సమయంలో కూడుకొని ప్రార్థన చేయుచున్నాము. మా ప్రార్థన ఆలకించుము, ప్రతిఫలము దయచేయము. యేసుక్రీస్తు ప్రభువా నాయన మేము అందరము నిన్ను వేడుకొనుచున్నాము. ప్రతి హృదయాన్ని కదిలించుము. ఒకరితో ఒకరు నీ బిడ్డలుగా మార్చబడులాగన సహాయము చేయము. నా ప్రభువా నాయన ప్రతి ఒక్కరు అందరి కొరకు ప్రార్థన చేయు భాగ్యము ప్రసంగించు నాయన. యేసయ్యా వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ నీ బిడ్డలుగా మార్చబడలాగిన సహాయము అందించు మా ప్రభువా. ప్రతి ఒక్కరి కుటుంబము ఆశీర్వదించుము. ప్రతి ఒక్కరూ నీ బిడ్డలు. అవును, అందరూ నీ వాళ్ళే, ఎవరిని కాదనడానికి వీల్లేదు. నా ప్రభువా మేమందరము కూడా నీ బిడ్డలమే కదా. మాలో తేడా ఉండకూడదు. మేమంతా నీ పిల్లలమే. అవును ప్రభువా, నీ బిడ్డలమే. కాబట్టి నాయన దయతోట క్షమించు. ఒకవేళ ఎలాంటి లోపములో ఉన్నాను, దయతో క్షమాపణ కలుగ చేయము. అందరూ కూడా మేము యేసుక్రీస్తు ప్రభు యొక్క బిడ్డలము. అవును మా ప్రభు, మేము ఈ శరీరము ఇమే చూస్తామనుకో ఎక్కువ కాలము ఉండదు. కానీ మరి మేమందరము కూడా ఈ శరీరమును విడిచిపెట్టి నీ దగ్గరికి రావలసినమే కదా. ప్రతి ఒక్కరూ మేము అందరము కూడా ఈ శరీరము వదలి నీ యొక్క ఆత్మ సంబంధమైన శరీరము మేము ధరించుకొనవలసిన వారమే కదా ప్రభు. అప్పుడు మరి ఈ శరీరము కలిగినటువంటి మేము మా వాళ్ళు ఉపయోగము లేదు నాయన. మేము నిజముగా నీ యొక్క బిడ్డలము. మేము రక్షింపబడతాము నాయన. మేమందరము నీ పిల్లలమే. అవును మా ప్రభువా, మమ్మల్ని ఆశీర్వదించి అయ్యా నీవు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని అడుగుతున్నానయ్యా ప్రభు. అందరి కాపాడయ్యా. నా కుటుంబము దానికన్నా అది పర్సనల్గా నా కుటుంబం అనుకోవచ్చు. కానీ మేమంతా నీ బిడ్డలము, నీ కుమారులము. ఆశీర్వదించి దీవించి కాపాడుమని యేసుక్రీస్తు ప్రభు నామమున వేడుకొనుచు ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్. మీకందరికి నమస్కారములు, వందనాలు. హల్లెలూయా. సహోదరులారా, సహోదరిలారా, మీకందరికి వందనాలు.
మరి సహోదరులు లేరా? మీ అందరికి కూడా వందనాలు అన్నగారు. మీకు కూడా ఆమేన్. వచ్చినట్టుంది. ఆమేన్. హల్లెలూయా. అమ్మా, ఒక మనమందరము కలిగి ఒకే మనస్సు కలిగి ఉండాలమ్మా. ఒకే మనస్సు, వేరే ఆలోచన విధానాలు మనం కలిగి ఉండకూడదు. దేవుని సన్నిధిలో మనము చేరుతున్నాము. మనమంతా ఎంతో మంది ఎన్నో సంవత్సరాలు, బహుశా ఏజ్ని బట్టి ఎట్లా పడితే అట్లా మనకు తెలుస్తుంది. ఆమె కానీ మీ మనస్సు ఖచ్చితంగా ఆయనకి లోబడి ఉండాలి. ఖచ్చితంగా నేను ఇక ఈ ఆలోచన అన్ని కంప్లీట్గా వదిలిపెట్టండి. మీరేం కావాలి? మీకు యేసయ్య కావాలి. ఆమేన్. అంతేనా? ఇంకా ఏమన్నా కావాలా? ఇవన్నీ బహుశా నేను అనుకుంటున్నాను, నీకు అది కావాలి, ఇది కావాలి అన్ని అవసరం లేదమ్మా. యేసయ్య కావాలి అంటే అవన్నీ ఆటోమేటిక్గా నీకు జరుగుతాయి. ఆమేన్. అర్థమైందమ్మా? నీకు అలాంటి కావాలి, ఏదైనా సరే నీకు కావాలి అని నువ్వు అడుగుతావనుకో, నువ్వు ప్రార్థన చేసి, ప్రభువా నాకు అది కావాలయ్యా, నాకు ప్రభువా నాకు ఇది ఇవ్వయ్యా అని ప్రార్థన చేసుకుంటున్నాము కదా, అది అవసరం లేదు. ఏది కావాలి నీకు? యేసు ప్రభువు కావాలి. నువ్వు యేసు ప్రభువుని అడిగావు, నీకు కావాలని ఆయనకు తెలుసు. కాబట్టి నీవు ముందు వాటిని కోరుకుంటే ప్రయోజనము నీకు ఆయన రాడు. ప్రభువు నీ దగ్గరికి రాలేడు. కాబట్టి నీకు యేసు ప్రభువే కావాలి అని అనుకుంటుంటే నువ్వు అడిగినటువంటి మొత్తం ఆయనకు తెలుసు. తెలుసా తెలీదా? చెప్పండి. తెలుసు. కాబట్టి యేసు ప్రభుకి అన్ని తెలుసు. మనకి ఈ పలానా అవసరం ఉంది, ఎవరికి తెలుసు? యేసయ్యకి తెలుసు. నువ్వు అడిగావు, నువ్వు ప్రభువును నువ్వు మాట్లాడాలి. నువ్వు ప్రభువా నాయన యేసయ్య సహాయం చేయి నాయన అని ప్రాధేయపడుతున్నావు. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఓ నా కుమారుడు లేకపోతే నా కుమారి ఈ చాలా ఆలోచన కలిగి ఉన్నాడు. కాబట్టి ఇదిగో నీకు పలానా చోట పెట్టాను, నువ్వు పోయి తీసుకొచ్చుకో. లేకపోతే నా కుమారుడా నేను పంపిస్తున్నాను ఆ వ్యక్తిని నీకేం చేస్తాడు? అన్ని తయారు చేసి తీసుకొచ్చి నీకు అప్పచెప్పుదాం. అవన్నీ కూడా నీకు అప్పగిస్తాడు. నువ్వు నమ్మవా? నమ్మచ్చు. యేసుక్రీస్తు ప్రభువు ఏమి కావాలంటే ఆ దానిని ఆయన నీకు ఇచ్చును. ఇక వాటి సమస్య మన బలహీనత ఏంటంటే, ప్రభువా నాయన ఇది కావాలయ్యా, అది కావాలయ్యా, అది మన బలహీనత. ఆయన
బలహీనుడు కాదు. ఆయన బలహీనుడు కాదు. ఏదైనా సరే చేయగల సమర్థం. నీకు ఏమి కావాలన్నా సరే ఆయన నీకు ఇస్తాడు. ఆకాశం ఎవరిదమ్మా? ఆకాశం ఎవరిది? భూమి ఎవరిది? నీరు ఎవరివి? సమస్యము కనిపిస్తున్నవన్నీ ఎవరివి? సమస్యము ఆయనవే. మరి కాబట్టి అన్ని ఇవ్వగలడు కదా. నీకు ఏది కావాలంటే అది ఇస్తాను అని చెప్పాడు. మనకులో ఒకటి విశ్వాసమున లోపం ఉండాలి, అడిగే విధానమును సరిగ్గా తెలియకపోవటం అన్నా ఉండాలి. దానివల్ల మనం పొందలేని పరిస్థితుల్లో ఉన్నాము. మనము సరైన విధానములో ఆయనను అడుగుంటే ఆయన పిల్లలైన మనకి ఏమి కావాలంటే వాటిని ఆయన ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి అధైర్యవద్దు, ఎప్పుడు అధైర్య పడవద్దు. ఏం జరుగుతుందంటే ఏడుస్తాము, బాధ వచ్చినప్పుడు మనసు బాధ మీద ఉంది, ఆ వ్యక్తి మీద ఉంది, వాటి మీదే అయ్యో ప్రభువా నాయనా. ప్రార్థన అయితే అయ్యో ప్రభువా నాయనా యేసయ్యా నాయన ఇతను ఇట్లా కష్టపడుతూ ఉన్నాడు అని మనం మనసేమో ఆయన గురించి చెప్తున్నాడు. లోక సంబంధమైన వాటి మీద మనసు లాగుతూ ఉంది. పర్ఫెక్ట్ గా ఆయనకు నమస్కారము చేయలేకపోతున్నారు. ఆమేన్. నీవు మరి ఏదైతే నా ప్రభు ఉన్నాడు, ఆయన కాపాడు, ఆయన చూసుకుంటారని, నేను పోయినా పర్వాలేదు అని పూర్ణమైన హృదయము నీకు కలిగి ఉంటే ఏం చూడాలి? యేసయ్య నిన్ను చూస్తాడా, నీ అందం చూస్తాడా, నీ చందం చూస్తాడా? అవి చూడడు. నీ హృదయము ఏ రీతిగా ఆయనకు లోబడి ఉన్నదా లేదా అని పరిశీలించును. ఆమేన్. యేసు ప్రభు మన అందము చూస్తాడా? లేదు. హృదయం చూస్తాడు. కేవలం నీ హృదయం. ఈ హృదయం అనేది అరే చెప్పిన మాట వింటున్నాడా, చెప్పిన మాట వినుట లేదా, ఎలా ఉన్నాడు అని చూస్తాడు. నీ హృదయము కంప్లీట్గా ఆయనకు లోబడి ఉంటే యేసు ప్రభువా నేను ఈ పరిస్థితి వల్లున్నాను అని నీవైతే చెప్పుకోవాలి. అవసరము లేదు, ఆయనకు అన్నీ ముందే తెలుసు. మొత్తం తెలుసానికి నమ్ముతున్నారా? ఖచ్చితంగా దేవుడు ఆయన మనకు సహాయము చేసే దేవుడు. ఆమేన్. మన దేవుడమ్మా, మన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. ఆయన మన దేవుడు, మన కోసం వచ్చాడు. ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడు? మన కోసం కాదా? మన కోసమే వచ్చారు. మనం రక్షించడానికి కాదా? అవును, మన కోసమే వచ్చారు. మరి మనం ఏమి చేయాలి? మనం అయ్యి వాటిని ఎత్తుకోవాలా? లేదు. లేదు.
నీకెవరు కావాలి? నీ కోసం వచ్చినది ఆయనైతే నీవు ఆయన కోసము ప్రాధేయపడు. ఆమేన్. ఆమేన్. ప్రాధేయపడు. నా యేసయ్య ఇక్కడ ఉన్నాడు. ఆమేన్. ఆమేన్. ఆయన నాతో ఉన్నాడు. ఆమేన్. నేను మాట్లాడగా నా ప్రభు నాతోటి మాట్లాడును. ఆమేన్. ఆమేన్. అలాంటి విశ్వాసము నీవు కలిగి ఉండాలి. ప్లీజ్ దయచేయండి, మీరు ప్రాధేయపడండి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 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 కాబట్టి ప్రార్థన విజ్ఞాపనం మనం చేసుకోవాలి. శరీరము శాశ్వతమైనది కాదు. ఆత్మ సంబంధమైన శరీరం అయితే శాశ్వతమైనది కావాలి నీకు. ఆమేన్. ఆమేన్. 9:10 వచనం. జకరియా 9:10 వచనం. ఇక్కడ ఒక విషయం ఉంది. ఒక స్త్రీ పాపము తన ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ తల్లి గారికి పాపం నొప్పి తగ్గిందంట. నొప్పి ఏమైంది? నొప్పి తగ్గిందంట. కాబట్టి అందరికీ చెప్పాలట. అందరికీ చెప్పాలి. అంటే ఏమన్నా దాని అర్థం ఏమి అంటారు? ఇప్పుడు నేను చెప్తాను, అర్థం చేసుకోండి. ఆ స్త్రీ ఏదో సమ్ పెయిన్ వచ్చింది. తన తల్లికి ఆమె ప్రార్థన చేసింది అంట. అది మనకు తెలియదు. కానీ తర్వాత ఏమైంది? ఆమెకి తగ్గింది. ఎట్లా ఉందయ్యా? ఎట్లా ఉంది బాబు? తగ్గిందమ్మా. సరే, తగ్గిందన్నాడు కాబట్టి అందరికీ చెప్పాలి, నా కూతురు ప్రార్థన చేసింది, ఈమెకి స్వస్థత కలిగింది అని. కానీ ఆమె చెప్పిద్దా? ఎందుకు? కొంత బాధ లోపల ఉన్నది. కానీ ఏమంటారు? తన కూతురు సంతోషపడాలనే ఉద్దేశం మీద తగ్గిందిలే అని అంటారు. అనంత మాత్రం కంప్లీట్ తగ్గిపోయిందని చెప్పిద్దా? చెప్పలేదు. దానికి పోయి చెప్పాలి, దేశమంతా టామ్ టామ్ వేయాలి. ఇది ఇష్టమా? వద్దు. తొందరపడి మాట్లాడకూడదు. ఆమెకిష్టమై ప్రభువు చేసిన కార్యం ఇది అని అనుకుంటే ఖచ్చితంగా ఆమె ప్రార్థన చేసిద్ది, అనేక మందికి చెప్పుకుంటది. అంతేగాని చెప్పలేదని నువ్వు బాధపడాల్సిన అవసరము లేదు. ఆమేన్. చెప్పండి వాక్యము. ఈయన చెప్పిన వాక్యము చెప్పలేదా? సరే, అట్టయితే యోధా 1వ అధ్యాయము 2వ వచనము. మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించునుగాక. కాబట్టి ఎవరికమ్మా? మనందరికి. ఎవరికి? వద్దా? చెప్పండి. కావాలన్న వాళ్ళంతా చేతులు ఎత్తుకోండి. హృదయం. ఇప్పుడు
దేవుడు హృదయము మాత్రమే ఎరుగును. ఇక్కడ కూర్చొని చెప్పిన అర్థమైందా? అవసరం లేదు. నీ హృదయము నుంచి ఎస్ నాకు కావాలి, మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించునుగాక. ఆమేన్. కాబట్టి మనము ఆయన యొక్క ప్రేమ మనము పొందాలి, సమాధానము మనము పొందుకోవాలి, కనికరము మనము కలిగి మనము మీకు 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 సమస్తము విస్తరించును గాక. మనము కనికరం ఉందా మీకు? మీకు అంటే మనకు కనికరము కలిగి ఉన్నామా పరిశీలించుకోవాలి. పరిశీలించేటప్పుడు కనికరము ఉందా? కనికరము నీ హృదయంలో ఉంది లేదు అనే విషయం నీకు తెలుస్తుందా తెలియదా? తెలుస్తుంది. కనికరము. ఒకవేళ బాధపడుతున్నాడు ఒక వ్యక్తి, కొంచెమన్నా జాలి చూపించకుండా అట్లా వదిలిపెట్టి వెళ్ళిపోయామనుకో, అప్పుడు కనికరము కలిగిన వాడు అంటారా? మనం కనికరము కలిగిన వాళ్ళము కాదు. ప్రేమ కలిగిన వారు, వాళ్ళు బాధపడుతున్నాడు, ఎంతో భయంకరమైన బాధను అనుభవిస్తున్నారు. మనము ప్రేమ కలిగిన వాళ్ళమా అనుకుంటారా? మనము ప్రేమ కలిగిన వారము అయితే అతను కష్టమైన నష్టమైన మరి ఏ పరిస్థితుల్లో అతను ఉన్నాడో అతన్ని కూడా మనము ప్రేమించినటువంటి వారము. ఖచ్చితంగా ప్రేమ అనేటువంటిది మన ద్వారా కనబడాలి. ఆమేన్. సమాధానము, ప్రతి విషయములో సమాధానము కలిగి ఉండాలి. మనము ఒకవేళ అతనితో సమాధానం లేదు, అతనితో నేను మాట్లాడను, అమ్మా ప్లీజ్ 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 అతనితో మాట్లాడమ్మా, అతనితో నేను మాట్లాడను, మాట్లాడను, ఎంత దారుణము. నేను సమాధానము నేను పొందను అని చెప్పే పరిస్థితి చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళు మళ్ళా దేవుని ఆలయంలో ముందు కూర్చుంటారు, తర్వాత పాటలు మంచిగా పాడుతారు, చాలా అద్భుతంగా ఉంటారు. మాట్లాడితే మాత్రం వాడు మాట్లాడటంకి అటుపి మాట్లాడు ఇష్టము లేదు. ఇవన్నీ యేసు ప్రభువుకి తెలీదా? సమాధానము నీవు పొందుతున్నావా? ఒకవేళ నీకు సమాధానము లేనట్టయితే నీవు యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి స్థితిలో ఉన్నావు గనుక, సరే అతను అన్యుడు అనుకో, ఎలాంటి వాడు మనకు అనవసరం. ఎలాంటి వాడైనా అతను ఎలాంటి వాడైనా పర్వాలేదు. కానీ నువ్వెవరు? యేసుక్రీస్తు ప్రభు యొక్క బిడ్డవి. ఆమేన్. కాబట్టి ఇప్పుడు ఎవరు సమాధానం పడాలి? వాడు పడతాడా, నువ్వు పడదావా? ఆమేన్. హల్లెలూయా. కాబట్టి నీకు సమాధానము నీవు పొందాలి, ప్రేమ నువ్వు చూపించాలి.
నీకు కనికరము నీవు చూపించాలి. ఈ అన్ని నువ్వు చూపించే పరిస్థితి నీకున్నప్పుడు అప్పుడు చెప్తాడు, మీకు కనికరమును సమాధానమును ప్రేమను తరించుగాక. విస్తరించుగాక. ఆమేన్. ఆమేన్. మీకు విస్తరించుగాక. ఆమేన్. కాబట్టి అన్ని జాగ్రత్తగా మనం పరిశోధన చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ ఏం తప్పు చేశాను, ఏమి జరిగింది, నాతో అతను మాట్లాడలేదేమి, ఓహో ఒకవేళ నేనేమన్నా మాట్లాడటం లేదేమో, అతను మాట్లాడటం లేదా, ఎవరు అని వాటిని మనము ప్రభు సన్నిధిలో పెట్టుకోవాలి. ఆమేన్. నీవు సమాధానము పొందుకోవాలి, కనికరము పొందుకోవాలి, ప్రేమ కలిగి ఉండాలి. అప్పుడు అవి మనకి విస్తరించును. ఆమేన్. హల్లెలూయా. టైం అయిపోయింది. మీలో ఒక్కరు ఎవరైనా ఒక్కరు ప్రేమ గురించి పరిశుద్ధ దేవ ఆమేన్ ఆమేన్ ప్రార్థన చేయను. ఇప్పుడు కొత్తవారు ప్రార్థన చేయి, ముగిస్తాం. ఆమేన్. అలవాటు ఉన్నోళ్ళు వద్దు, అలవాటు అవసరం లేదు. కొత్త వాళ్ళు. స్తోత్రం ప్రభు, సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు ప్రభు, నీకే స్తుతులు స్తోత్రములు ప్రభు. ప్రభు అతని సమయంలో మీరు మా పైన కృప చూపించి ప్రభు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రములయ్యా. మా హృదయంలో ఎన్నో ప్రభు తండ్రి శరీరం సంబంధించిన ఆలోచనలు కోరికలు ఉన్నాయి ప్రభువా తండ్రి. మీ పాద సన్నిధిలో ప్రభువా తండ్రి సమస్తము ప్రభు హృదయము సంపూర్ణంగా మీకు అందించుకునేటకు ప్రభు తండ్రి సహాయము చేయండి ప్రభువా. సమస్తము మిమ్మల్ని వెతుకువారమైతే సమస్తము మీరు మమ్మల్ని ఆశీర్వదించు వారు ప్రభు. మీకే స్తుతులు స్తోత్రములయ్యా ప్రభువా తండ్రి. కనికరము సమాధానము ప్రేమయు విస్తరించునుగా. కానీ ప్రభు తండ్రి ఈ రోజు మాతో మాట్లాడి ఉన్నావయ్యా ప్రభు తండ్రి. మేము ఎవరి పట్ల అయినను కనికరము లేక ఉంటే ప్రభు తండ్రి ఉన్నాము ప్రభు తండ్రి. ప్రేమ లేక సమాధానము లేక ఉన్నాము. ప్రతి ఒక్క దాన్ని క్షమించండి ప్రభు. మా హృదయంలోని ప్రభు మార్చండి నా దేవా ప్రభు తండ్రి. అందరితోని కనికరము కలిగి ప్రేమ కలిగి సమాధానము కలిగి ప్రభువ తండ్రి జీవించుటకు సహాయము చేయండి ప్రభువ తండ్రి. ప్రభు ఈ రోజు మమ్మల్ని ప్రభు మాతో మాట్లాడి మమ్మల్ని మారుస్తున్నందుకు మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుచున్నాను. వాక్యము చెప్పిన దైవ దాసుని గొప్పగా ఆశీర్వదించి ప్రభు అతని ఆరోగ్యం ఇచ్చి వారి కుటుంబంని ప్రభు అతను ఆశీర్వదించమని ప్రభు ప్రాధేయపడుతున్నానయ్యా. మరొక వాక్యం చెప్తున్న దైవ దాసుని కూడా అద్భుతంగా ఆశీర్వదించి మా అందరితో మాట్లాడమని ప్రభు మీ కృపను చూపించమని ప్రభు అతన్ని ప్రాధేయపడుతున్నాను. సమస్త మహిమా ఘనత ప్రభావం మీకే చెల్లిస్తాను ప్రభు. ఈ ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ బిడ్డను దేవుడు ఆశీర్వదించును గాక. నెక్స్ట్ కమా